विशतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो न शरदिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहिनाभिडम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् शरज्योत्सना शुद्धां शशीतजटाजुट्टपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकलं नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः हरिः కిష్కింధాకాండము 22వ సర్గము. కొనయూపిరితోనున్న వాలి తన తమ్ముడైన సుగ్రీవుని తోడనో కుమారుడైన అంగదుని తోడనో హితోక్తులు పలికి అసూలను కోల్పోవుట. వీక్షమానస్తు మందాసు సర్వతో బంధముచ్వసన్ ఆదవేవతు సుగ్రీవం దధర్మానుజమగ్రత. తిన్నగా శ్వాస పీల్చుచు కొనయూపిరితో ఉన్న వాలి అంతటను కలయజూచుచు మొట్టమొదటగా ఎదురుగా ఉన్న తన తమ్ముడగు సుగ్రీవుని గాంచెను. తం ప్రాప్త విజయం వాలి సుగ్రీవం ప్లవగేశ్వర అభాష్య వ్యక్తయా వాచ సస్నేహం ఇదమబ్రవీత్. వానరాధిపతి అయిన వాలి యుద్ధమున సఫలుడైన సుగ్రీవుని సంబోధించి ఆత్మీయతతో స్పష్టముగా ఇట్లు నుడివెను. సుగ్రీవ దోషేన నమాం గంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమానం భవిష్యేన బుద్ధిమోహేన మాం బలాత్. యుగపద్విహితం తాత న మన్యే సుఖమావయోః సౌహార్దం భ్రాతృయుక్తం హి తదిదం తాత నాన్యథా. ప్రతిపజ్య త్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసాం మామప్యద్యేవ గచ్చంతం విద్ధి వైవస్వత క్షయం. జీవితం చ హి రాజ్యం చ శ్రియం చ విపులామిమాం ప్రజహామ్యేష వైతోర్ణం మహచ్చ గర్హితం యశః. సోదరా, నీ భార్యను నా వశమునందుంచుకొని నిన్ను కిష్కింధ నుండి వెళ్ళగొట్టినందులకు నన్ను దోషిగా తలంపవద్దు. ఇది అంతయు విధి విలాసమున జరిగినది. నేను బలగర్వితుడనై అజ్ఞానవశమున అట్లు చేసి తిని. అన్నదమ్ములమైన మనము కలిసిమెలిసి హాయిగా జీవించడి యోగమును దైవము మన నొసట వ్రాయలేదు. కనుక పరస్పరము సోదర ప్రేమతో మసలు కొనవలసిన మనము అందులకు విరుద్ధముగా ప్రవర్తించితిమి. నేను ఇంకొక క్షణములో ఈ తనువును చాలించి పరలోకమునకు వెళ్ళుచున్నట్లు ఎరుంగుము. కావున ఇప్పుడు ఈ వానర రాజ్యమును నీవు స్వీకరింపుము. నాయన సుగ్రీవా, నా ఈ సమస్త సంపదలను రాజ్యమును కడకు నా ప్రాణములను సైతము ఈ క్షణమునందే త్యజించి వెళ్ళుచున్నాను. వాలి యుద్ధమున అజేయుడు, ఎంతటి వీరునకు లొంగెడివాడు కాడు అని నాకు గల కీర్తి నేటితో అంతరించినది. అస్యాం త్వహం అవస్థాయాం వీరవక్ష్యామి యద్వచః యద్యప్య సుకరం రాజన్ కర్తుమేవ తదర్హసి. ఓ వీరుడా, ఈ అవసాన దశలో నేను నుడుగుచున్న ఈ మాటలను ఆలకింపుము. రాజ్యమును పాలించుట మిక్కిలి క్లిష్టమైనదే. అయినప్పటికీ అందులోకి నీవు సమర్థుడవు కనుక వెంటనే పట్టాభిషిక్తుడవు కమ్ము. సుఖార్హం సుఖ సమృద్ధం బాలమేనం అబాలిసం బాష్పపూర్ణ ముఖం పశ్య భూమౌ పతితమంగదం మమ ప్రాణైః ప్రియతరం పుత్ర మివోరసం. మయా హీనం అహీనార్థం సర్వతః పరిపాలయః త్వమేవాస్య హి దాతా చ పరిత్రాతా చ సర్వతః భయేష్వభయదశ్చైవ యదాహం ప్లవగేశ్వర. తమ్ముడా, ఇదిగో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచూ నేలపై పడి ఉన్న ఈ అంగద కుమారుని చూడుము. ఇతడు నాకు ప్రాణముల కంటే మిన్నయైనవాడు, సుఖములలో పుట్టి పెరిగినవాడు, మాయా మర్మములు ఎరుగని పసివాడు, బుద్ధిమంతుడు, హాయిగా జీవింపవలసిన వాడు. కనుక వీరిని నీ సొంత కుమారునిగా చూచుకొనుము. తండ్రి లేని ఈ చిన్నారికి ఏ లోపమును రానియకుండా అన్ని విధములుగా సర్వసమర్థుని గావింపుము. నా కుమారుగా వీరికి వస్త్రాభరణాదులను అన్నింటినీ నీవే సమకూర్పవలెను. శత్రుబాధలు లేకుండా చూడవలసిన వాడవు నీవే. ఇతనికి ఎట్టి భయము లేకుండా అండగా నిలువుము. ఏష తారాత్మజః శ్రీమాన్ త్వయా తుల్య పరాక్రమః రక్షసాం తు వధే తేషాం అగ్రతస్తే భవిష్యతి అనురూపాని కర్మాణి విక్రమ్య బలవాన్ రణే కరిష్యత్యేష తారేయః తరస్వీ తరుణోంగదః. నాయన సుగ్రీవ, ఈ తారాకుమారుడు మిగుల తేజస్వి, నీవలే పరాక్రమశాలి. రాక్షసాది శత్రువులను వధించునప్పుడు నీకు కుడిభుజముగా ఉండగలడు. ఈ అంగదుడు మిక్కిలి బలశాలి,
చురుకుదనము గలవాడు, యువకుడు, రణరంగమున విక్రమించి తన స్థాయికి తగినట్లు సాహసముతో పోరాడగలడు. సుషేణ దుహితాచేయం అర్ధసూక్ష్మ వినిశ్చయే ఔత్పాతికే చ వివిధే సర్వతః పరినిష్ఠిత. సుగ్రీవ, నా ధర్మపత్నియగు ఈ తార సుషేనుని కూతురు. ఈమె ఎంతయు సూక్ష్మబుద్ధి గలది, అర్థ విశ్లేషమునందు చతుర్రాలు, రాబో ఆపదలను పసిగట్టగలదు, సకల విషయములయందును సమర్థురాలు. పాల సముద్రమును మదించినప్పుడు తార అందుండి జన్మించెను. అప్పుడు ఆమె యొక్క దక్షిణ హస్తమును వాలి వామహస్తమును సుషేనుడును పట్టుకొనిరి. అంతటా ఆమె కొరకు వారు ఇరువురును వివాదమునకు దిగిరి. దేవతల తూర్పులో తార సుషేనునకు కూతురయ్యను, వారికి భార్య అయ్యను. ఇది స్కాంద పురాణాంతర్గత ప్రమాణము. దేవై సుషేణ కలహే పుత్రీతి ప్రతిపాదిత. సుషేనో దుహితుః తస్యాః స్వయంవరం అకల్పయత్. ఇత్తం మూఢా కపీంద్రేణ తారా సర్వాంగ సుందరి. యదేషా సాధ్వితి బ్రూయాత్ కార్యం తన్ముక్త సంశయం నహి తారా మతం కించిత్ అన్యథా పరివర్తతే. ఇట్లు చేయుట యుక్తము అని తార ఏ కార్యమును గూర్చి చెప్పిననో దానిని నిస్సంశయముగా అనగా ఏమాత్రము సందేహపడక చేయవచ్చును. ఆమె చెప్పినదేదియు మరి ఒక రీతిగా కాదు. రాఘవస్య చ తే కార్యం కర్తవ్యం అవిసంకయా స్వాదధర్మో హ్యకరణే త్వాం చ హింస్యాద్విమానితః. తమ్ముడా, శ్రీరాముని కార్యమును ఎట్టి సంకోచము లేకుండా చేయుము. అట్లు చేయనిచో అది అధర్మమగును. నీవు మాట ఇచ్చిన ప్రకారము సీతాన్వేషణ కార్యము చేయనిచో అది అధర్మమగును. ఆయన మనస్సును నొప్పించినచో నిన్ను శిక్షింపక మానడు. ఇమాం చ మాలాం ఆధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీ స్థిత యస్యాం సంప్రజహ్యాన్ మృతే మయి. సుగ్రీవ, ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాలను నా బొందిలో ప్రాణములు ఉండగానే ధరింపుము. లేనిచో నేను మృతి చెందిన మరుక్షణమే ఈ మాలయందున్న అజేయ శక్తి ప్రభావము మాయమగును. ఇత్యేవ ముక్తః సుగ్రీవో వాలినా భ్రాతృ సౌహృదాత్ హర్షం త్యక్త్వా పునర్దీనో గ్రహగ్రస్త ఇవోడురాట్. అన్నయ్యగు వాలి సోదర ప్రేమతో ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవుడు సంతోషమునకు దూరమై రాహుగ్రస్తుడైన చంద్రుని వలె కాంతి విహీనుడయ్యను. తద్వాలి వచనాఖ్యాంతః కుర్వన్ యుక్తం అతంద్రితః జగ్రాహ సోభ్యనుజ్ఞాతో బాలాం తాం చేవ కాంచనీం. ఆ వాలి పలికిన వచనములకు సుగ్రీవుని మనస్సు కుదుటపడెను. అన్నపై అతనికి గల వైరభావము తొలగిపోయెను. అతడు సావధానుడై అన్న చెప్పినట్లు చేయుచు ఆయన ఇచ్చిన బంగారు మాలను గ్రహించెను. తాం మాలాం కాంచనీం దత్వా వాలి దృష్ట్వాత్మజం స్థితం సంసిద్ధః ప్రేత్యభావాయ స్నేహాదంగదమబ్రవీత్. వాలి ఆ బంగారు హారమును సుగ్రీవునకు ఇచ్చిన పిమ్మట అక్కడనే ఉన్న అంగదుని వైపు చూచెను. ప్రాణములు వీడుచున్న ఆ స్థితిలో అతడు పుత్రవాత్సల్యముతో ఇట్లు పలికెను. దేశకాలో భజస్వాద్య క్షమమానః ప్రియాప్రియే సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వసగో భవ. నాయన, నా మరణానంతరము మీ పినతండ్రియగు సుగ్రీవుడు చెప్పినట్లు నడుచుకొనుచుండుము. దేశకాల పరిస్థితులను అనుసరించుచు నడుచుకొనుము. ప్రియమునకు పొంగిపోవుట గాని అప్రియమునకు కృంగిపోవుట గాని చేయక సుఖదుఖములను సమానముగా భావింపుము. యదాహి త్వం మహాబాహో లాలితః సతతం మయా నా తథా వర్తమానం త్వాం సుగ్రీవో బహుమంస్యతే. బాహుడవైన ఓ అంగదా, నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమతో లాలించితిని. నా దగ్గర నడుచుకున్నట్లు ప్రవర్తించినచో పినతండ్రియగు సుగ్రీవుని కడ మాత్రము నీ ఆటలు సాగవు. మాస్యా మిత్రైర్గతం గచ్చేహ్ మా శత్రుభిరరిందమా భర్తురర్థ పరోదాంతః సుగ్రీవ వసగో భవ. నచాతి ప్రణయ కార్య కర్తవ్యో ప్రణయశ్చతే ఉభయం హి మహాన్ దోషః తస్మాదంతరదృక్ భవ. శత్రువులను అదుపు చేయగలవాడా, సుగ్రీవుని శత్రువులను గాని వారి మిత్రులను గాని కలయవద్దు. నీవు నిగ్రహము కలిగి రాజులకు ప్రయోజనము గూర్చు పనులనే ఆచరింపుము. సంతతము ఆయన యొక్క అదుపు ఆజ్ఞలోనే ఉండుము. నీవు సుగ్రీవుని కడ మిక్కిలి చనువుతో ప్రవర్తింపకము, అట్లని ఆయనకు అతి దూరముగా ఉండకము. ఈ రెండునూ దోషమే కనుక ఈ రెంటికి నీ మధ్య మార్గమున నడుచుకొనుము. ఇత్యుక్త్వాథ వివృత్తాక్షః శరసంపీడితో భృశం వివృతైర్దశనైర్భీమై బభూవోత్క్రాంత జీవితః తతో విచుక్రుసుస్తత్ర వానరా హరియుదపాః
పరిదేవయమానాస్తే సర్వే ప్లవగ పొంగవాహ. ఇట్లు పలికిన పిమ్మట బాణము గుర్చుకొనుట వలన కలిగిన బాధకు అతని కన్నులు తిరుగసాగెను. భయంకరములైన అతని దంతములు బయటికి వచ్చెను. ప్రాణములు ఎగిరిపోయెను. అప్పుడు అతడి వానరులు, సేనాపతులు, వానర ప్రముఖులు అందరూ తమ ప్రభు యొక్క మృతికి బిగ్గరగా ఏడ్చుచూ దీనముగా ఇట్లు వచించిరి. కిష్కిందా హ్యర్జ శూన్యాసీత్ స్వర్గతే వానరాధిపే ఉద్యానాని చ శూన్యాని పర్వతాః కాననాని చ హతే ప్లవగ శార్దూలే నిష్ప్రభా వానరాః కృతాః. మన ప్రభువు స్వర్గస్థుడైనందున కిష్కింద శూన్యమాయను. ఉద్యానవనములు, పర్వతములు, అడవులు వెలవెలబోచున్నవి. ఆ స్వామి గతించినందున వానరుల ముఖములు కలదప్పినవి. యస్య వేగేన మహత కాననాని వనాని చ పుష్పౌఘేనాను బధ్యంతే కరిష్యతి తదద్యకః. వాలి మిక్కిలి వేగముగా సాగిపోనప్పుడు అతడి అరణ్యములు, ఉపవనములు, సరస్సులు మొదలగు చోట్ల గల పువ్వులన్నీను ఆయన వేగమునకు ఎగిరి ఆయనను అనుసరించుచుండెడివి. ఇట్లు ఆ పని చేయగలవారు ఎవరు? ఏన దత్తం మహద్యుద్ధం గంధర్వస్య మహాత్మనః గోలభస్య మహాబాహో దశవర్షాని పంచచ నైవ రాత్రౌ చ దివసే తద్యుద్ధం ఉపసామ్యతి తతస్తు షోడశే వర్షే గోలభో వినిపాతితః హత్వా తం దుర్వినీతం తు వాలి దంష్ట్రాకరాళవాన్ సర్వాభయకరోస్మాకం కథమేష నిపాతితః. దీర్ఘమైన బాహువులు గలవాడు మహాత్ముడు అయిన గోలభుడు అను గంధర్వునకు వానర ప్రభు అయిన వాలికి ఘోర యుద్ధము జరిగెను. ఆ సమరమున 15 సంవత్సరముల కాలము రాత్రింబవళ్ళు నిర్విరారముగా కొనసాగెను. 16వ సంవత్సరములో వాలి చేతిలో గోలకుడు హతుడయ్యెను. భయంకరములైన దంతములు గల ఆ ప్రభు దుష్టుడైన ఆ గంధర్వుని హతమార్చి మాకు ఆ దుర్మార్గుని భయము లేకుండా చేసెను. అట్టి మహాబలశాలి అయిన వాలి ఇప్పుడు ఇతరుల చేత ఎట్లు హతుడయ్యెను. హతేతు వీరే ప్లవగాధిపే తదా ప్లవంగమాస్తత్ర న శర్మ లేభిరే వనేచరాః సింహయుతే మహావనే యదాహి గావో నిహతే గవాం పతౌ. దట్టమైన అడవిలో ఒక సింహము వలన గోనాథుడు అనగా ఆబోతు మరణించినప్పుడు ఆ గోపతితో కలిసి మసలడి ఆవులు దుఃఖించినట్లు వానరులకు ప్రభువు వీరుడు అయిన వాలి సింహ పరాక్రముడైన శ్రీరాముని చేతిలో నిహతుడు కాగా అతడి వానరులందరూ క్షోభతో మిగుల కృంగిపోయిరి. తతస్తు తారా వ్యసనార్ణ వాప్లుత మృతస్య భర్తుర్వదనం సమీక్షస జగామ భూమిం పరిరభ్య వాలినం మహాద్రుమం చిన్న వివాశ్రితాలత. తన పతి మరణించిన కారణముగా తార దుఃఖ సముద్రంలో మునిగిపోయెను. చచ్చిపడి ఉన్న భర్త ముఖమును చూచి ఆమె ఆయనను కౌగిలించుకొని నరికి వేయబడిన చెట్లను అల్లుకొని ఉన్న తీగ వలె నేలపై పడిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 12 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమందుల కిష్కింధాకాండమునందు ఇది 22వ సర్గము.